यो भूतं च भव्यं च सर्वं यश्चादितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। యజుర్వేదము పూర్తిగా నిరాకారమైనటువంటి పరమాత్మకు సంబంధించిన విధానాలతో ఉంటవి. సృష్టి, ప్రకృతి ఈ విధానాలతో వస్తావే తప్ప 4 వేదాలలో ఎక్కడొక్కడ వ్యక్తి ప్రసక్తి లేదండి. ఇది పక్కా కన్ఫర్మ్. మరి ఇప్పుడు సిద్ధాంతం నడుస్తుంది, అలాగా వెళ్ళిపోతుంది. ఎవరు దీని గురించి ప్రచారం చేస్తున్నారు? వేదాల గురించి ఎవరు ప్రచారం చేస్తున్నారు? ప్రేక్షక మహాశయులు, నా ప్రియ స్కాలర్స్, ప్రవచనకారులు ఎవరు ప్రచారం చేస్తున్నారు? ప్రచారం చేయాల్సింది వేదాలని కదా. అది కదా మన సంస్కృతి, వేదాలు కదా మన సాంప్రదాయము. వేద విధానాలతోటి అనుష్ఠానం చేసుకుంటూ వెళ్ళాలి కదా. వేదాలలో ఎక్కడి ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నవి? వెనకకు మరలండి ఒక్కసారి నా ప్రియ ఆత్మీయ సోదరులు, ప్రేక్షక మహాశయులు, ఆత్మబంధువులు. వేదాలలో లేని విషయాలని బయటికి ఎందుకు తీసుకొచ్చి ప్రజల మధ్యకి ఈ విధంగా ప్రలోభాలతోటి జ్ఞానాన్ని వచిస్తున్నారు, భ్రమలతోటి జ్ఞానాన్ని వచిస్తున్నారు. ఆధ్యాత్మిక సంస్థలు అన్నీ కూడా అదే విధంగా ఆ కోవలనికి వెళ్ళిపోతున్నవి. అందరూ అయోమయ, కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు. అటు ముస్లిమ్స్ తీసుకుంటే ఖురాన్ ఒక్కటే, అల్లా ఒక్కటని కొండ బద్దలు కొట్టి వాళ్ళు చెప్తున్నారు. క్రిస్టియన్స్ తీసుకుంటే యెహోవా అని చెప్పేసి వాళ్ళు కొండ బద్దలు కొట్టి మరీ చెప్తున్నారు. మరి మన దగ్గరికి వచ్చినప్పటికీ వేదాలలో నిరాకారమైనటువంటి, నిరంజనుడైనటువంటి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పరమాత్మ గురించి ఎందుకు మనం చెప్పటం లేదు? మా వేదాలు ఒక్క పరమాత్మ గురించే చెప్పాయి. సృష్టికి జగత్పిత, సృష్టికర్త, అనంత రచయిత అయినటువంటి పరమాత్మ ఒక్కడే సర్వులకు దేవుడు. పరమాత్మ బినా మరి ఎవరిని కూడా ఉపాసించరాదు, ఒక్క పరమాత్మనే ఉపాసించాలి అని ప్రవచనకారులు ఎందుకు వచించటం లేదు? సభలలో వేదాలను ఎందుకు ప్రమాణికంగా తీసుకొని చూపించటం లేదు? సద్గ్రంథం అనేటువంటి వేద ఏమైతే వేద సాహిత్యం ఉన్నదో, ఇది కదా మా యొక్క సాహిత్యము, ఇది కదా మా యొక్క జ్ఞాన భండాగారము. ఇందులో ఈ యొక్క జ్ఞాన భండాగారంలో ఎక్కడైనా వ్యక్తి యొక్క ఆరాధన కనబడుతున్నదా? అటు ఉపనిషత్తులు తీయండి, ఇటు దర్శనములు తీయండి, మహాభాష్యములు తీయండి, మాధ్యందిన శతపథ బ్రాహ్మణములు తీయండి. ఈ బ్రాహ్మణములు, ఆరణ్యకములలో ఎక్కడైనా ఉన్నదా? ఒక్క పరమాత్మ గురించి తప్పించి. మరి ప్రవచనకారులు ఈ ప్రజలను ఎందుకు అయోమయ స్థితిలో పడేస్తున్నారు? వాళ్ళని తిరిగి కర్మలలో కూరుకునే విధంగా లాభాలు మీకు కలుగుతాయి, మీకు శుభాలు కలుగుతాయి, మీ కోరికలు నెరవేరిపోతాయి, మీ సమస్తమైన కామలు నెరవేరుతాయి అని ఎందుకు ఈ విధమైన జ్ఞానాన్ని తీసుకొచ్చి ప్రజల మధ్యకి చెప్తున్నారు? ఏ పరమాత్మను ఉపాసిస్తే ఇవేమీ తీరవా? మీ కోరికలు, మీ కామనలు ఏమీ తీరవా పరమాత్మను ఉపాసిస్తే? వేదాలలో చెప్పిన విధానాలను ప్రజల మధ్యకి తీసుకొచ్చి యథాతథంగా ఎందుకు చెప్పటం లేదు? మహాశయులు, ప్రవచనకారులు చెప్పండి. ప్రకృతి యొక్క ఆరాధన, ప్రకృతి ఆరాధన ముక్తిని కలిగిస్తుందా? మోక్షాన్ని ఇస్తుందా? జన్మించినటువంటి నేను, నాకు మోక్షమే అల్టిమేట్ గోల్ కదా. అలాంటి మోక్ష ప్రాప్తికి కావలసినటువంటి విధానాలతో నన్ను జ్ఞానానికి తీసుకుని వచ్చి ఆ ప్రకారంగా నన్ను అనుష్ఠింప చేయించే విధముగా నన్ను ఎందుకు మీరు మరల్చటం లేదు? తిరిగి కర్మలలో కూరుకొని పోయే విధముగా ఈ దోషాలు పోతాయి, ఈ పాపాలు పోతాయి, అవి చేయండి, ఇవి చేయండి, మీకు శుభాలు కలుగుతాయి, మీకు మంచి జరుగుతుంది. ఈ మంచి శుభాలను తిరిగి కర్మలో కూరుకొని ఇవ్వవా? కర్మలను ప్రక్షాళన చేసుకుని శుద్ధ స్వరూపంగా నేను తయారు అవ్వవద్దా?
నా గమ్యము, నా లక్ష్యము కుటుంబాలను పోషించుకోవడమా, సంపదలు సంపాదించుకోవడమా, ఐశ్వర్య ప్రాప్తికి ఉన్నత గతిని చేరుకోవడమా? ఇది కాదు కదా. అలాగంటే మీరు ఏమంటారు తెలిసినా, ఇవన్నీ త్యజించాలా, అడవులకు పోయి ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవాలా అని మీ దగ్గర నుంచి కౌంటర్ వస్తుంది. అలాగని చెప్పలేదే వేదం ఎక్కడ కూడా. మన మహర్షులందరూ కూడా గృహస్థ ధర్మాన్ని స్వీకరించారు కదా. మహర్షులందరూ కూడా గృహస్థ ధర్మలే కదా. వివాహాలు చేసుకుని వారు జీవించారు కదా. అంత ఉన్నత గతికి చేరుకున్నారు కదా. శ్రీరాముల వారు కూడా శరీరంతో చక్కగా గృహస్థ ధర్మాన్ని పాటించి వేదాంగ పారంగతుడయ్యి ఉన్నత స్థితిని ప్రాప్తం చేసుకున్నారు. శ్రీకృష్ణుల వారు కూడా ఉన్నత గతిని ప్రాప్తం చేసుకున్నారు. ఏ మహర్షి తీసిన అందరూ కూడా గృహస్థ ధర్మంతో ఉన్నారు కదా. మరి మీకు ఎవరు చెప్పారు గృహస్థ ధర్మాన్ని విడిచిపెట్టేసేసి ఆ ముక్కు మూసుకొని తపస్సు చేసుకోమని? వేదాలు ఏం చెప్పలేదు, నేనైతే ఏం చెప్పలేదు మీకు. మరి మీకు ఇంకా కౌంటర్ క్వశ్చన్ వస్తుంది. గృహస్థ ధర్మంలో ఉండండి. గృహస్థ ధర్మంలో ఉంటూ కమల పుష్ప సమానమైన జీవనాన్ని సాగించుకుంటూ ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని సాగించండి. ముక్తికి, మోక్షానికి అర్హతను ప్రాప్తం చేసుకోండి. అంటే మీరు ఎప్పుడైతే వివాహం చేసుకున్నారో, వివాహం చేసుకున్న దగ్గర నుంచి కూడా మీరు అనుష్ఠానం చేయవలసింది ఉన్నవి కదా, అష్టాంగ యోగాంగ సాధనములు. అవి ఆచరించండి. ఇది చెప్తుంది ప్రియ ఆత్మబంధువులు, ప్రేక్షక మహాశయులు, ప్రవచనకారులు, ఎవరెవరైతే ఆధ్యాత్మిక విషయాల గురించి ప్రవచనములు చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వేదాల వైపుకి మరలండి. వేదాలలో ఏమి చెప్పారో పరమేశ్వరుడు అది ప్రవచించండి. ఉపనిషత్తులు ఏమి చెప్పినవో, దర్శనములు ఏమి చెప్పినవో వేదాంత దర్శనం తీయండి. వ్యాస మహర్షి కృతమైనటువంటి వేదాంత దర్శనంలో అవి తీసుకొచ్చి ఉటంకిస్తూ ప్రవచనాలు చేస్తూ తీసుకురండి. నిరాకారమైనటువంటి పరమాత్మ ఒక్కడే మాకు అందరికీ కూడా దేవుడు. వీళ్ళందరూ కూడా ఎవరు? డివైన్ స్పిరిట్స్, ఆదర్శవంతులు. శ్రీరామచంద్రుల వారి ఆదర్శమూర్తి మనకి, శ్రీకృష్ణ వారి ఆదర్శమూర్తి మనకి. వారి జీవన విధానాలలో ఏ విధంగా నడిపించుకొని వెళ్ళిపోయారో వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. సీతామహాతల్లి పతివ్రత శిరోమణి, మహాసాధ్వీమణి. ఆ సీతామహాతల్లి మనకి ఆదర్శమూర్తి. ఆ తల్లిని అనుసరించండి. రామల లక్ష్మణుల సోదరులు భరత శత్రుఘ్నులు ఉన్నారు. అలాంటి సోదర ప్రేమని చూపించండి. కొట్టుకు చేస్తున్నారు కదండి అన్నదమ్ముల మధ్యన. అడుగు స్థలాల గురించి, ఆస్తి పంపకాల గురించి ఎక్కడ సాంప్రదాయం నేర్చుకుంటున్నారండి మీరు? అక్క చెల్లెల మధ్యన ప్రేమలో లేవు, అన్నదమ్ముల మధ్యన ప్రేమలో లేవు. పితృవాత్సల్యము, తండ్రిని బయట పెట్టేస్తున్నారండి. సంపద గురించి పంచుకుంటున్నారండి. నిన్న పక్కన పండితురాయన గారు కూర్చున్నారు, చెప్పారు నాకు. నలుగురు అన్నదమ్ములు, ఒక ఆయన పెద్ద తండ్రిని చూసుకుంటూ వస్తాడు. అదేదో కార్యక్రమం నుంచి మిగతా ముగ్గురు అన్నదమ్ములు వస్తే ఆ పెద్ద ఆయన వీళ్ళందరూ డిస్కషన్ చేసుకుంటున్నారు. ఓ 4 రోజులు నువ్వు ఉంచుకో, 4 రోజులు నువ్వు ఉంచుకో, 4 రోజులు నువ్వు ఉంచుకో అని. తండ్రిని ఉంచుకోమంటున్నాడు అలాగ. ఓ 4 రోజులు 4 రోజులు. ఏమిటి సంస్కృతి? ఆయన మాటలు విన్నాడంట. విని ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి ఆయనకని చితి పేర్చుకొని స్వయం ఆత్మాహుతి చేసుకున్నాడు. సగం కాలినటువంటి శరీరాలు భాగాలు కనబడితే తర్వాత డిపార్ట్మెంట్, పోలీసు గొడవ. ఏమిటి సంస్కృతి ఇలా దిగజారిపోయిందండి? ఇదా మన వైదిక సాంప్రదాయము? ఇదా మన సంస్కృతి? అసహ్యస్తుందండి. ప్రియ ఆత్మబంధువులు, సత్యాన్ని గ్రహించండి. సరే, నిన్న మనం చెప్పుకున్నాం కదండి విషయాల గురించి. సామవేదం చెప్పుకుందాము. 163 పేజీ చూడండి సార్. 263 పేజీ సార్. 10వ మంత్రం. ఓం జాతః పరేణ ధర్మణా యస్సవృద్భిః సహాభువః పితా యత్కశ్యపస్యాగ్నిః శ్రద్ధా మాతామనుః కవిః. ఇది మంత్రం. సామవేదము 1 దశతి 4 మంత్రం సంహిత 10 1, 4, 10 చూడండి సార్. 260 అయ్యా. దీన్ని పదార్థం నుంచి కూడా చదవనా సార్? భావార్థం తీసుకోండి.
పదార్థం తీసుకుని ఎలాగన్నా ఒకటే. అలాగే అంటే పదార్థమును భావార్థం రెండు చూద్దాం సార్. కొంత బాగుంది పదార్థం కూడా. చెప్పండి సార్. అయ్యా సన్యాసిధర్ గారు, తర్వాత ప్రసాదరావు గారు, రామాంజుల వారు, తర్వాత మీ అందరి దగ్గర వేదాలు ఉన్నాయి కదండి సుబ్బయ్య గారు. సామవేదం 1వ వాల్యము 263వ పేజీ చూడండి సార్, చదవండి సార్. మీరు ఇప్పుడు ప్రసాద్ గారు మీ మైక్ ఆన్ అవ్వలేదు సార్. ప్రసాదరావు గారు ఒక్కసారి ఆన్ చేయండి. ప్రసాద్ గారు ఒక్కసారి మీ మైక్ ఆన్ చేయండి. మీరు చెప్పింది వినబడుతుంది. నేను ఇప్పుడే మైక్ ఆన్ చేస్తానండి. అది ట్యాబ్ లో పెట్టాను కానీ నెట్ ఇప్పుడు సరిగ్గా డిస్టర్బెన్స్ లో ఉంది, అది కొంచెం కనెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు మీరు చెప్తారు కదా, దాన్ని బట్టి నేను రాసుకున్నాను, తర్వాత బాగా వచ్చిందో చదువుతానండి. అలాగే పదార్థం నుంచి కూడా చదువుతా సార్. ఓ జీవాత్మ, నీవు పరేణ ఉత్కృష్టమగు ధర్మమును పేరుగల సంస్కార కారణమున జాత మానవ యోనియందు జన్మించితివి. యత్ ఏలన నీవు సవృద్ధి సహా వెంట నుండునట్టి సూక్ష్మ శరీరము యొక్క పంచ ప్రాణములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ సూక్ష్మభూతములు, మనస్సు మరియు బుద్ధి, ఈ 17 తత్వములతో కూడా అభువహ విద్యమానమై ఉన్నావు. యత్ ఏలన కశ్యపస్య ద్రష్టవగు నీ యొక్క పిత తండ్రి అనగా మనుష్య శరీర దాతయగు అగ్ని ప్రసిద్ధ తేజోమయుడగు పరమాత్మ కావున శ్రద్ధ మాత నీ తల్లి వంటిది. మరియు నీవు స్వయముగా మననశీలుడవు, కవిహి మేధావి వగుము. ఇందులో భావార్థం చదువుతా సార్. జీవాత్మ మృత్యువు కాలమున శరీరమును వదిలివేసినప్పుడు సూక్ష్మ శరీరము దానితో విద్యమానమై ఉండును. మరియు సూక్ష్మ శరీరస్థ చిత్తములో ధర్మము అధర్మమును పేరుగల శుభాశుభ కర్మల సంస్కారములు ఆత్మతో వెళ్ళును. ధర్మముచే అది మనుష్య జన్మము, మరియు అధర్మముచే పశుపక్షాదులు క్రిమికీటకాదుల జన్మమును పొందును. జీవాత్మ జ్ఞాన గ్రహణ సామర్థ్యము గల అదుగుట వలన కశ్యప అనగా ద్రష్టయ్యున్నది. కావుననే అది సకల విజ్ఞానములను సంచయమనర్చవలసి ఉండును. ఏలన పరమేశ్వరుడు దాని శరీరములో జన్మదాతయ్య ఉండును. కావున తండ్రి యొక్క మహత్వమును గురించి ఆలోచించి అది జీవితంలో శ్రద్ధను తల్లి వంటి దానిగా స్వీకరించవలసి ఉండును. స్వయముగా మననశీలము మరియు మేధావిగా కావలను. ఇంకా కొంచెం విశ్లేషణాత్మకంగా చెప్తాను, తప్పకుండా వివరిస్తాను. రామానుజులు గారు ఈ మంత్రములో మానవ జన్మను పరిశీలించి, అంటే మానవ జన్మ యొక్క జీవాత్మ సంబోధించడం జరిగింది సార్. అంటే జీవాత్మ ఏ విధంగా ఉద్భవిస్తుంది, పుట్టుక ఏ విధంగా కారణమవుతుంది, మరియు ఆ పుట్టుక కారణమైనటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని బాగా చక్కగా పేర్కొనడం అయింది సార్. పంచప్రాణములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ సూక్ష్మభూతములు, మనస్సు, బుద్ధి, ఈ 17 తత్వాలతో కూడినటువంటిది విద్యామానమై, ఈ 17 తత్వాలు భగవంతుని నుండి విద్యామానమై ఉన్నాయి.
జీవుల్లో. అంటే ఇక్కడ మరి భగవంతుణ్ణి తండ్రిగా పితగా పేర్కొనడం జరిగింది, శ్రద్ధ అంటే మాతగా పేర్కొనడం అయింది. కాబట్టి నీవు ఎల్లప్పుడూ మననశీలుడవు అంటే మేధావి కావాలి. అంటే నీ యొక్క జన్మను సార్థకం చేసుకోవడానికి, పురుషార్థాన్ని ఎన్నుకోవడానికి వలసినటువంటి జ్ఞానము కూడా సంపద భగవంతుడు అతని యొక్క నిర్మాణంలోనే, మానవ దేహ నిర్మాణంలోనే ఇచ్చినట్లుగా ఈ మంత్రం బాగా ప్రస్ఫుటిస్తుంది. కాబట్టి జీవాత్మ మృత్యువు కాలమున శరీరమును వదిలివేసినప్పుడు సూక్ష్మ శరీరము దానితో విద్యామానమై ఉండును. అంటే మృత్యుకాలములో ఏ విధంగా విద్యామానమై అంటే సూక్ష్మ శరీరానికి శరీరము మనస్సు బుద్ధితో కూడుకొని వెళుతుందో అది ఇంకా గ్రహించాలి పురుషార్థంలో. అంటే పురుషార్థములు ఏవైతే ఉన్నాయో వాటిని గృహస్థుడి నుంచి సన్యసించి సన్యాశాస్త్రము కానీ వానప్రస్థం ఇటువంటి అవస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే గృహస్థుడు కానీ వానప్రస్థు కానీ సన్యాసి కానీ బ్రహ్మచర్యములో వలసినటువంటి విద్యను ఆయన గ్రహించినట్లయితే ఏ విధంగా ఆయన యొక్క విద్యామానమై మరి తదుపరి జన్మకు వెళుతాడు మృత్యువు సమయంలో, మృత్యువు నుంచి అనేటటువంటిది బాగా పేర్కొనబడింది సరే. అక్కడ మరి శుభాశుభ కర్మలు అంటే ధర్మాధర్మములతో కూడినటువంటి శుభాశుభ కర్మలు ఆత్మతో వెళుతాయి. అంటే ఇక్కడ కర్మశేషము కూడా జీవునితో వెళుతుందని ఈ మంత్రం చక్కగా చెప్పబడింది సార్. ధర్మముచే అది మనుష్య జన్మము మరియు అధర్మముచే పశుపక్షాదులు క్రిమికీటకాదులు జన్మమును పొందును. జీవాత్మ జ్ఞాన గ్రహణ సామర్థ్యము కలదగుట వలన కశ్యప అనగా ద్రష్టయే ఉన్నది. అంటే అతని జీవాత్మ జ్ఞాన జన్మతో కూడినటువంటి మానవుడు కాబట్టి అతను ద్రష్టగా అంటే బాగా గ్రహించేటటువంటి శక్తి అతను కలిగి ఉన్నాడు. కాబట్టి అతని యొక్క సకలమైనటువంటి విజ్ఞానములను సంచయమునవలసి ఉండును. కాబట్టి విజ్ఞానాదులను పొంది ఆయన జీవన్ముక్తుడు కావడానికి అన్నటువంటి వలసినటువంటి సాధన సంపత్తి కార్యరూపము ఆ యొక్క శరీరములో ఇవ్వబడినటువంటిదని సంక్షిప్తంగా చెప్పడం అయింది సార్ ఈ మంత్రంలో. పరమేశ్వరుడు దాని శరీరములో జన్మదాతయ్య ఉండును. కావున తండ్రి యొక్క మహత్వమును గురించి ఆలోచించి అది జీవితములో శ్రద్ధను తల్లి వంటి దానిగా స్వీకరించవలసి ఉండును. స్వయముగా మననశీలము మరియు మేధావిగా కావలను అనేటటువంటి ఈ మంత్రములో బాగా నొక్కి వక్కానించబడింది సార్ ఇది. అంటే పురుషార్థాన్ని చాలా బాగా వివరించడం జరిగింది ఈ మంత్రము. సంపూర్ణమైనటువంటి అంటే నిన్న మనం మాట్లాడినటువంటి విషయాలు కూడా ఏ విధంగా జ్ఞానాన్ని పొందాలి, వేద జ్ఞానం ఏ విధంగా ఇస్తుంది, వేద జ్ఞానం పరోక్షమైనటువంటి అంటే పరోక్షమైనటువంటి జ్ఞానం మనం పొందుతాం. వేదము ప్రత్యక్షం కావాలంటే, జీవితము ధన్యము కావాలంటే అతని యొక్క సాధన సంపత్తి పురుషార్థము అతని వినియోగించుకోవాలి. భగవంతుడిచ్చినటువంటి జ్ఞాన సంపత్తి పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఈ యొక్క పంచ సూక్ష్మభూతాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఉత్పత్తి స్థానాన్ని గ్రహించి మనస్సు బుద్ధిని బాగా ఆకలింపు చేసుకొని అతని విజ్ఞానాన్ని పొందాలని ఈ మంత్రం చాలా బాగా నిర్దేశిస్తుంది సార్. బాగుంది బాగుంది. పదే 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 ఎందుకు నేను వేదాలను చదవండి, సద్గ్రంథ పఠన చెయ్యండి అని చెప్పవలసి వస్తుందంటే ప్రజలలో ప్రవచనకారులలో అటు ప్రవచనకారులు వేదాల గురించి వేదాలలో ఉండేటటువంటి విధానాలని మంత్రాల గురించి బోధించటం లేదు. మరి ప్రవచనకారులు ఏం చేస్తుందంటే పురాణాలు పట్టుకుంటున్నారు. పురాణములు అనేటటువంటివి వాస్తవ అవాస్తవాలతోటి ప్రజల మధ్యకి కనబడుతున్నాయి. శ్రవణానందం వినేవాళ్ళకి చాలా అద్భుతంగా అనిపిస్తుంటుంది. చెప్పేవాళ్ళ తన్మయత్వంతో వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. కానీ నిర్దేశించి ఇది మీ ప్రమాణ జీవితము, ఇగో వేదాలు అష్టాంగ యోగాంగములు అని చెప్పటం లేదు. అది ప్రవచనకారులకు అందరికీ వర్తిస్తే ఆధ్యాత్మిక సంస్థల దగ్గరికి తీసుకుని వస్తే ఆధ్యాత్మిక సంస్థలు ఒక ఆధ్యాత్మిక సంస్థ పేరెందుకు కానీ ఒక ఆధ్యాత్మిక సంస్థ మానవ ఆత్మ మానవ శరీరాన్ని ధరించుతుంది తప్ప
పశుపక్షాదులు జన్మ తీసుకోదు అని చెప్తుంది. దేని ప్రమాణంతో మీరు పశుపక్షాదులతో జన్మ తీసుకోదని చెప్తున్నారు అని వారిని అడిగితే పరమాత్మే చెప్పాడంటున్నారు. ఇది ఎక్కడి విచిత్రము. మరి ఈ వేదంలో పరమాత్మ చెప్పాడు కదా, అబ్బాయి కాదని వేదాలు మనుషులు రాసినవి అని చెప్తున్నారు. పరమాత్మయే డైరెక్ట్ గా వచ్చి చెప్తున్నాడు అన్నందుకు ఏమైనా ప్రమాణం ఉన్నదా? ఆ మానవ శరీరంలోకి వచ్చి బోధిస్తున్నాడు అంటున్నారు. సరే, మానవ శరీరంలోనికి వచ్చి జ్ఞానం బోధిస్తున్నాడు అని చెప్తున్నప్పుడు మీరు చెప్పేటటువంటి జ్ఞానములో ఏ విధమైన కాంట్రవర్సీస్ ఉండకూడదు. అది కదా పరమాత్మ చెప్పే జ్ఞానము. మరి చెప్పే జ్ఞానంలో కాంట్రవర్సీస్ చాలా కనబడుతున్నవి. మరి దాని విషయం ఏమిటి అంటే మరి నూనె ఎడబెడుతున్నారు. అక్కడ ఒక ఆధ్యాత్మిక సంస్థ ఇంకొక ఆధ్యాత్మిక సంస్థ దగ్గరికి వెళితే పరమాత్మ లీలా మానుష శరీరం ధరించుతున్నాడు విశ్వమానవ కళ్యాణార్థమై అని వాళ్ళు చెప్తున్నారు. దానికి వేద ప్రమాణం చూపించండి అని అడిగితే ఇక్కడ కనబడదు. ఇవేమో సమర్థించుకోవడానికి వాళ్ళు చెప్తున్నారు. ఈ వీటిని పట్టుకొని ప్రజలలోనూ కన్ఫ్యూజన్ మైండ్స్ ఏర్పాటైపోయి ఎవరికి ఏది ఇష్టమైతే అందులోనే పడిపోయి ఆ విధానాలతో జీవనేతలు సాగించేసుకుంటూ సంస్థలకి, ఈ బాబాలకి, ఈ గురువులకి వాళ్ళు సరెండర్ అయిపోయి వాళ్ళు చెప్పిన దాన్ని శిరోధార్యం చేసుకొని వాళ్ళ జీవన విధానాలని ఆ సంస్థలతోటి ఆధ్యాత్మిక కనెక్ట్ చేసేసుకొని ఈ బాబాలతోటి ఈ గురువుతో కనెక్ట్ చేసేసుకొని వీళ్ళ యొక్క జీవన గమ్యము జీరో చేసుకుంటున్నారు. ఇది జరుగుతున్న తంతు ఇప్పుడు ప్రజలలో. సత్య జ్ఞానము బయటికి రావటం లేదు. ఎందుకు చెప్పాలి, ఈ మంత్రం ఎందుకు తీయాల్సి వచ్చిందంటే అంతకుముందు ఒకసారి మనం కర్మ శరీరములు, భోగ శరీరములు పరమాత్మ రచన చేశాడు. జీవుడు తను చేసినటువంటి శుభ అశుభ కర్మలను అనుసరించి మానవ శరీరాలలోనే దేవయానము, పితృయానము, మత్స్యానము 3 తరగతుల్లోంచి జన్మలు తీసుకుంటూ లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పటికీ మానవ శరీరాన్ని ధరించేటటువంటి అర్హతను కోల్పోయి వాడు ఆ కర్మను సెటిల్ చేసుకోవడానికి పశుపక్షాదులకు వెళ్ళిపోతాడు అని చెప్తే నంద్యాల నుంచి నాగేశ్వరుడు ఆయన ఫోన్ చేసి ఒక అరగంట సేపు క్లాస్ డిస్కషన్స్ లోను మీరు ఏ ప్రమాణంతో చెప్తున్నారండి మానవాత్మ పశుపక్షాదులో జన్మ తీసుకున్నారు అని నాకు క్వశ్చన్ వేశారు ఆయన. ఓహో, అయ్యయ్యో, ఆ వేళ నేను ప్రమాణాలు చెప్పలేకపోయినా, చూపించలేకపోయినా, మామూలుగా చెప్పుకుంటూ వచ్చాను తప్ప. సరే చెప్దాం. మానవ ఆత్మ ప్రమాణముల ద్వారా, వేదము ప్రమాణము ద్వారా పశుపక్షాదులో జన్మ తీసుకుంటుంది. ఇదే విషయాన్ని భగవద్గీతలో ప్రక్షిప్త శ్లోకము కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ భావంతో వెళ్తే అక్కడ కనబడుతుంది. అక్కడ ఏమిటిది? తానుహం ద్విషతః క్రూరాన్ సంసారేషణ రాధమాన్ అని చెప్పారు. అక్కడ అహంకారంతో, ద్వేషంతో, క్రూరత్వంతో నీచకర్మలు చేస్తే సంసారేషణ రాధమాన్, సంసారం అనే నరక కోపంలో పడవేస్తాను. ఇక్కడ వర్తిస్తుంది దేవయానము, పితృయానము, మత్స్యానము. సంసారం అనేటువంటి మానవులు చేస్తారు కాబట్టి వీడు సంసారమైన నరక కోపంలో పడిపోతాడు. అంటే దేవయానం మొదటి తరగతి నుంచి, ఉత్తమ గతి నుంచి 2వ స్టేజ్లోకి వస్తాడు, మధ్యగతిలోనికి. ఇంకా నీచకర్మలు చేసుకుంటూ అహంకారంతో ఇట్లాగే ఉండినట్లయితే 3వ తరగతిలోకి వస్తాడు, అధమ స్థితికి వచ్చేస్తాడు. అక్కడ రియలైజేషన్ అయ్యి అవగాహనతో మళ్ళీ మారితే వాడు జన్మ మళ్ళీ ముందుకు వెళ్తాడు. అక్కడ కూడా ఇంకా నీచకర్మలు చేసుకుంటూ వస్తూ ఉంటే అక్కడ చెప్పాడు, యోని మాపన్న 3 జన్మని మామ ప్రాప్యేవాని. ఇంకా అక్కడి నుంచి అనేక యోనుల్లోనికి జన్మలోనికి వెళ్ళిపోతాడని చెప్పేస్తాడు. అక్కడ సింపుల్గా అక్కడ మామూలుగా చెప్పుకుంటూ వచ్చేసాడు. అది నేను ఆ వేళ అప్పుడు మామూలుగా చెప్పుకుంటూ వచ్చాను తప్ప వేద ప్రమాణం అక్కడ నేను చూపించలేదు. ఈయన గారు అడిగారు, ఏమన్నా మీరు అన్నిటికీ వేదాలు అంటున్నారు కదా, మరి వేదాలలో ఏమైనా ప్రమాణం ఉన్నదా అని ఈయన గారు అడిగారు. ఓ కరెక్టే, వేదాలు ఉన్నవండి, ఎందుకు లేకపోలేదని చెప్పేసి చెప్పాను. ఈ చెప్పింది ఇప్పుడు ప్రమాణపూర్వకంగా మనం
యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని చెప్పి మళ్ళీ అది దాంతో ఈ మంత్రం తీయాల్సి బయటకు వచ్చింది. ఈ మంత్రంలో ఏం చెప్తుంది? 1:4 ఓం జాతః పరేణ ధర్మణా యత్సవృద్భిః సహాభవః పితాయత్కస్య పశ్యాగ్నిః శ్రద్ధా మాతామనుః కవిః. ఇది చెప్తుంది మంత్రం. ఎంత అద్భుతంగా వివరిస్తున్నాడు. ఇదే విషయాన్ని అక్కడ భగవద్గీతలో మళ్ళీ మనకి సాంఖ్యలో కనబడతాది. అంటే శ్రీకృష్ణుల వారు వేదాంగ పారంగతులు, యోగిరాజు, యోగీశ్వరుడు, అష్కలిత బ్రహ్మచారి, ఇవన్నీ మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఆయన తిరిగి తనదైనటువంటి శైలిలో శ్రీకృష్ణుడు అర్జునుల వారు తన యొక్క క్షత్రియ ధర్మాన్ని విడిచిపెడితే అక్కడ జ్ఞానం బోధించాడు. తనదైన శైలిలో తిరిగి జ్ఞానం చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ కనబడుతుంది ఎం వ్యాపి స్మరణ్ భావం చే కళేవరం తమే వైద్య సదా కౌంతయ తద్భావ భావిత అన్నాడు. అక్కడ జీవుడు ఏ సంస్కారాలతోటి వీడు ఉంటుంటున్నాడో, స్మరణతో ఉంటుంటాడో, శరీరం విడిచిపెడితే తదనుగుణంగానే ఆ జన్మలకు పోతాడని చెప్తూ, శరీరం యదా వ్యాప్నోతి చాపత్కర్మతీశ్వర గృహీత్వైతాన్ని సంజాతి వాయుగంధాన్ని వాసి అతను ఇంకో దగ్గర చెప్పాడు. ఒక పుష్పము నుంచి సుగంధము వాసన ఈ గాలి ఏ విధంగా అయితే తీసుకుని వచ్చేస్తుందో వేరే చోటకి, అలాగే జీవుడు కూడా తన యొక్క వాసనలు అంటే గత జన్మలలో వాడు చేసుకున్నటువంటి ఏమైతే ఉంటాడో, జీవించున్నప్పుడు కావచ్చు, గత జన్మ కావచ్చు, వీడి శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆత్మతో పాటు ఇవి కూడా పోతాయి రెండవ జన్మకి అని అన్నాడు. దీనికే మనం సంచితము, ఆగామి, ప్రారంధం మళ్ళీ మనం చెప్పుకుంటూ వస్తుంటాం. ఇవన్నీ వర్తిస్తాయి, వీటికి వర్తిస్తాయి, అన్వయించుకుంటూ రావాలి. ఇవన్నీ ప్రజల మధ్యకి వెళ్ళి వాళ్ళకి బుర్రను బాగా వాష్ చేయాలి. చేస్తే వాళ్ళు బుద్ధులు మారుతాయి. లేకపోతే ఎంతసేపు కూడా వాటి బేకు కూర్చుంటున్నారు వాళ్ళు. అయ్యా ప్రేక్షక మహాశైలు, మీరు ఈ వీడియోని చూస్తున్నారు కదా, మీరైనా మారండి, సత్యాన్ని గ్రహించండి. ఈ అనంత విశ్వానికి అధిపతి, సృష్టికర్త, జగత్పిత, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ పరమాత్మ. అలాంటి పరమాత్మ అద్భుతమైన జ్ఞానాన్ని మనకి ప్రసాదించేస్తాడు వేదాలలో. అయ్యా ప్రవచనకారులు, వేద జ్ఞానం చెప్పండి ప్రజలకి, వేదాలలో ఉన్న విషయాలకు బోధించండి ప్రజలకి. వేదంలో లేని విద్య అంటూ ఏదీ లేదు. మీరు చెప్పేటటువంటి పురాణ ప్రవచనాల వలన ప్రజలలో ప్రలోభాలను వెళ్ళిపోతున్నారు, వాళ్ళ భావాలు మారిపోతున్నవి. మీరు తప్పులు చేసినా పర్వాలేదు క్షమించేసేస్తున్నారు. ఈ తప్పులు చేసి క్షమించి, ఇగో ఇది చేసేస్తే క్షమాపణ జరిగిపోతుంది, ఇది చేస్తే మా దోషాలు పోతున్నాయి, ఈ విధమైన ప్రలోభాలకు వెళ్ళిపోయి తప్పులు చేసుకుంటున్నారు, పాపాలు చేసేస్తున్నారు. ఈ విధమైన కర్మలు చేసేసి, ఈ క్షమాపణ చేసేసి, దోష పరిణాహారము, ఇది చేసేస్తే అది చేసేస్తే నా పాపాలు పోతాయంటే ఎవరు భయపడతారండి? అందరు ఇష్టానుసారంగా చేసుకుంటూ పోతారు. తిరిగి దైవం మీరు చెప్పిన ప్రకారంగా ఇవన్నీ ఇవి చేసేయండి, అవి చేసేయండి, ఇవి చేసేయండి అని ఇలా భావాజాలంలోకి వెళ్ళిపోయి, భ్రమలలోనికి వెళ్ళిపోయి, భ్రాంతిలో పడిపోయి వాళ్ళ కర్మలు చేసుకుంటూ వచ్చేస్తున్నారు. మొట్టమొదటి ఖండించాలి వాళ్ళని. నువ్వు ఏం పాపం చేసావో, డిడ్ ఏ మిస్టేక్ ఏమన్నా వాడు పనిష్యుడు. నువ్వు తప్పు చేస్తూ నీ శిక్ష వచ్చి తీరతాది. కర్మఫల ప్రదాత పరమాత్మ, యత్కృతం కర్మ తత్ఫల ప్రదాత. నువ్వు ఏం కర్మ చేస్తున్నావు దాని ఫలితం ఇచ్చేస్తాడు. దాన్ని ఎవడు తప్పించడు. సాక్షాత్ పరమాత్మయే తప్పించడు. పరమాత్మయే ఫలానా కర్మఫలం ఇచ్చిన తర్వాత దాన్ని తప్పించే అధికారం ఇంకెవరికి ఉందండి? ఆలోచించండి ప్రేక్షక మహాశైలు. తప్పులు చేయకండి, పొరపాట్లు చేయకండి. మీ సత్యంగా మీరు ఉండండి. ఆ పరమేశ్వర మిత్రుడు ఎప్పుడు ఉంటాడు, మీ హృదయంలో ఉంటాడు. ఆయన ఎక్కడో ఉండడు. మీరు చేస్తున్న ప్రతి పని చూస్తాడు. మిమ్మల్ని ఎప్పుడు నిరంతరం మీ సంకల్పం తెలిసిపోతుంది, మీ మాట తెలిసిపోతుంది, మీ కర్మలు తెలిసిపోతున్నాయి. ఆయన ఎక్కడ ఉన్నాడు? మీ లోపల ఉన్నాడు, మీ బయట ఉన్నాడు, మీ చుట్టూ ఉన్నాడు, అంతా ఉన్నాడు. ప్రతి క్షణం, ప్రతి మూమెంట్ ఆయన చూస్తున్నాడు. చూస్తూ వెంటనే మీ దానికి ఫలాలు ఇచ్చేస్తున్నాడు. దానికి సీరియల్గా మీకు ఆ ఫలాన్ని ఈ జన్మలోనో లేకపోతే వచ్చే జన్మలోనో అవన్నీ మీరు అనుభవించుకుంటూ వస్తుంటుంటారు. అప్పుడు కర్మ అనుభవించినప్పుడు కుయ్యోమో అని బాధపడిపోతూ, ఓ దేవుడా నేను ఈ కర్మ చేశాను, నాకు ఇలాంటి కర్మ వచ్చి పడింది, ఈ బాధ వచ్చి పడింది, నన్ను ఈ కోడలు చూడటం లేదు, ఈ కొడుకు చూడటం లేదు, ఇది గంజి నీళ్ళు వేయటం లేదు, నాకు ఎందుకు ఈ కర్మ వచ్చి పడింది అన్నప్పుడు బాధపడతాం. అప్పుడు బాధపడేది ఎదురు. ఇప్పుడు కర్మ చేసేటప్పుడు అమ్మో ఈ కర్మ చేయకూడదు, నేను జాగ్రత్తగా ఉండాలి, నాకు ఈశ్వరుడు నా ఎదురుగా ఉన్నాడు, నేను చేసిన తప్పుకి పనిష్మెంట్ అంటనే వచ్చేస్తుంది అనే స్పృహ కలిగి ఉండాలి కదా. ఇప్పుడు
అబే ఇప్పుడు ఉండవు. మూర్ఖత్వం, ముండితనం, అవిద్య. కాబట్టి ప్రవచనకారులు ఇక మీదటి నుంచైనా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నమస్కరిస్తున్నా, వేదాలలో ఉన్న సత్య జ్ఞానాన్ని బోధించండి, యథార్థ సత్యాన్ని చెప్పండి. సరే, ఈ మంత్రంలో మానవ ఆత్మ శరీరము, ఇక్కడ తండ్రి అన్నాడు, పరమాత్మ మీకు తండ్రి అని అన్నాడు. అసలు ఈ శరీరం అనేటటువంటిది మనకి ఎలా ఉత్పన్నమయ్యింది అని గ్రహిస్తే కల్పం, నెక్స్ట్ కల్పం. ఈ కల్పంలో ప్రళయం అయింది. ప్రళయం అయిపోయిన తర్వాత అందరము శరీరాలు పోయాయి. నెక్స్ట్ కల్పం ప్రారంభమవుతుంది. శరీరం యదా వ్యాప్నోతి చాపుత్కర్మతీశ్వర గృహీత్వైతాని సంజాత్య వాయుగంధాని వాసయాత్ అని చెప్పారు. గత కల్పము ప్రళయం అయిపోయింది, సర్వజీవులు నశించిపోయాయి. నెక్స్ట్ కల్పం మళ్ళా ప్రారంభమైంది. ఆ నెక్స్ట్ కల్పం ప్రారంభమైనప్పుడు పరమాత్మ సూర్య, చంద్ర, నక్షత్రాల గత కల్పములు ఏ విధంగా అయితే తన రచన చేస్తారో అదే విధంగా నూతన రచన చేస్తాడు. ఆ నూతన రచన చేసినప్పుడు పరమాత్మయే వేలాది మంది యువతీ యువకులను ఈ శరీరాన్ని సృష్టిస్తాడు. అక్కడ తండ్రి అయ్యాడు మనకి. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అదన్నమాట తండ్రి. ఇక్కడ మనకి పరమాత్మ మీకు మాతగా, తండ్రిగా స్వీకరించండి. మరి అప్పుడు అక్కడ మనం నూతన జన్మకు వచ్చినప్పుడు, అప్పుడు కాకపోతే ఇప్పుడు మళ్ళీ మనం చనిపోతాము, మళ్ళీ జన్మకు వస్తాం. ఈ జన్మ వచ్చినప్పుడు లాస్ట్ టైం మీకు చెప్పాను, కర్మ శరీరములు, భోగ శరీరములు, 2 శరీరాలు ఉన్నాయి. కర్మ శరీరము ఇదిగో దేహము, భోగ శరీరము ఈ పశుపక్ష్యాలు. ఇక్కడ అదే చెప్తున్నాడు, జీవాత్మ మృత్యు కాలమున శరీరమును వదిలివేసినప్పుడు సూక్ష్మ శరీరముతో దానితో విద్యామానమై ఉండును. శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు యాస్ట్రల్ బాడీస్ తోటి ఈ శరీరము, ఈ స్థూల శరీరం నుంచి ఈ సూక్ష్మ శరీరం విడుదల చెందుతుంది, విడుదలైపోతుంది ప్రకాశ శరీరంతో. ఆ ప్రకాశ శరీరంతో విడుదలైనప్పుడు దాన్ని కూడా ప్రయాణం చేస్తాయి. ఏమిటవి? మనస్సు, బుద్ధి. ఈ 2 కూడా దాంతో ఉంటాయి, వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు ఎలా వెళ్ళిపోతాయి? ఇక్కడ నువ్వు ఏ ఏ కర్మలు చేస్తూ వచ్చావో, శరీరం యదా వ్యాప్నోతి యచ్చాపుత్కర్మతీశ్వర గృహీత్వైతాని సంజాతి వాయుగంధాని వాసయాత్. ఈ వాసన, ఈ పుష్పం నుంచి ఈ సుగంధం ఎలాగైతే గాలి తీసుకొస్తుందో మీ దగ్గరికి, అలాగనే శరీరం విడిచిపెట్టినప్పుడు, ఆత్మ వెళ్ళిపోతున్నప్పుడు ఈ ప్రకాశ శరీరంతో ఇవి కూడా ప్రయాణం చేస్తాయి. ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్తాయంట? వీడి కర్మ సెటిల్మెంట్కి 2వ జన్మకి వెళ్ళిపోతాయి. ఈ 2వ జన్మ అనేటటువంటిది మానవ జన్మ రావాలా, పశుపక్షాదుల జన్మ రావాలా అని డిసైడ్ అయిపోతుంది. ఇక్కడ శుభకర్మలు, శ్రేష్ఠ కర్మలు అయితే మానవ జన్మకు వచ్చేస్తావు, ఆ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటే. అలాగా కాకుండా అశుభ కర్మల బ్యాలెన్స్ ఎక్కువగా ఉండినట్లయితే ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు ఏమని? మరియు సూక్ష్మ శరీర చిత్తముతో ధర్మము అధర్మము పెరుగల శుభ అశుభ కర్మల సంస్కారముల ఆత్మతో వెళ్ళును. ధర్మముచే అది మనుష్య జన్మమును, అది తను చేసిన ధర్మ కార్యముల వలన మానవ జన్మ లభిస్తుంది. ఎందుకు మానవ జన్మ లభిస్తుంది? శ్రేష్ఠ కర్మ చేశాడు, ఆ చేసిన కర్మలన్నీ కూడా కామ్యకర్మలు జరిగాయి. ఆ కామ్యకర్మలు అనుభవించాలి కదా. ఆ కామ్యకర్మలు అనుభవించడానికి గాను వాడే కర్మ చేశాడు కాబట్టి ఆ మానవ జన్మతోటి ఆ కామ్యకర్మ అనుభవిస్తాడు. ఎప్పుడు ఈ యొక్క శ్రేష్ఠ కర్మలు పెరిగినప్పుడు, వీటి బ్యాలెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు. అలాగా కాకుండా అధర్మమైనటువంటి కర్మలు, నీచ కర్మలు, దుష్ట కార్యాలు, దుష్ట క్రియలు ఎక్కువగా ఈ బ్యాలెన్స్ పెరిగిపోయాయి. ఆ అధర్మం పెరిగిపోయింది, అది మళ్ళీ సెటిల్ చేసుకోవాలి. అందుకేం చేస్తున్నాడు? పశుపక్ష్యాదుల, ఇక్కడ చెప్తున్నాడు, అధర్మముచే పశుపక్ష్యాదుల క్రిమి కీటకాదుల జన్మమును పొందును. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఖండించి చెప్తున్నాడు. మానవ ఆత్మ శుభ అశుభ కర్మములు, ధర్మము అధర్మము, ఈ కర్మలు ఏది ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే ఆ బ్యాలెన్స్కి ఆత్మ విడిపోయి ఇటు భోగ శరీరమైనా అనుభవిస్తుంది, అటు
కర్మ శరీరమైనా అంటే మానవ శరీరైనా అనుభవిస్తుంది. మరి ఏ ప్రమాణముతోటి మానవాత్మ పశుపక్షాదులలో జన్మ తీసుకోదు? మానవాత్మగానే జన్మ తీసుకుంటాది అని ఇక్కడ రిఫరెన్స్ చూపించాలి. ఈ ఆధ్యాత్మిక సంస్థ చెప్పటం లేదు. అదే సుబ్బయ్య గారు మీరేం చెప్తారండి? మన ఈ జన్మ కూడా ఉంది, మన జన్మల వల్లే మనకు జన్మలు వస్తాయి అని, మంచి జన్మలు చెడ జన్మలు అని తీపుతుంది. అంటే కర్మ ఇక్కడ భారతదేశములో జీవనయాత్ర సాగించి జన్మ తీసుకుని జీవనయాత్ర సాగిస్తున్న నా ప్రియ బంధువులందరికీ కూడా ఇదే నేను నమస్కరించి చెప్తున్నాను. వేదములను ప్రామాణికంగా తీసుకోండి. వేదములలో లేని విద్య లేదు. సర్వ విద్యలు, సమస్త విద్యలు మానవ జీవనానికి కావలసినవే కాకుండా ప్రకృతికి సంబంధించిన విద్యలు ఉన్నవి, మోక్ష ప్రాప్తికి సంబంధించిన విద్యలు ఉన్నవి, జీవన గతులు సంబంధించిన విద్యలు ఉన్నవి. మైక్ ఆన్ చేయండి సార్, రిఫ్లెక్షన్ వచ్చేస్తుంది, ఇది ఉన్నవి. కాబట్టి మరి ఇక్కడ ఈ విధంగా ఖచ్చితంగా చెప్తున్నప్పుడు ఇక్కడ ప్రమాణమునకు రిఫరెన్సెస్ లేనప్పుడు దానిని ఎలా యాక్సెప్ట్ చేస్తాం? ఇది ఈ విధంగా ఉంటే ఇంకొక దగ్గరికి వచ్చి చూస్తే పరమాత్మ మానవ శరీరమును ధరించుతాడు, ఈ అవతారవాదాన్ని తీసుకొచ్చి చూపిస్తే ఓకే, శిరస్సు ఉంచుదాం. రిఫరెన్స్ చూపించండి. ఎందుకు రిఫరెన్స్ చూపించమంటున్నాను? వేదమే ప్రమాణము అని అందరం చెప్పుకుంటున్నాం. అటు ఆధ్యాత్మిక సంస్థ పీఠాధిపతులు కూడా, అటు ప్రవచనకారులు కూడా, ఇటు గురువులు బాబాలు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తూ వచ్చేటటువంటి వీరందరూ కూడా వేదాలే ప్రమాణం అండి, వేదాలే ప్రమాణం అండి అని అంటున్నప్పుడు ఓకే, వేదాలే ప్రమాణము. వేదం కానిది ఇంకొకటి ఏది కూడా లేదు కదా. మరి వేదము కానిది ఇంకొకటి లేదు అని అంటున్నప్పుడు వేదాలలో ఏది అయితే ఉన్నదో దానిని ప్రజల మధ్యకు తీసుకొచ్చి చూడాలి, చెప్పాలి అనేటప్పుడు వేదాలలో పరమాత్మ లీలా మనుషు శరీరం ధరించుతాడు అని ఎక్కడైనా ఒక మంత్రం చూపించండి. ఆధ్యాత్మిక సంస్థ పీఠాధిపతులు కావచ్చును, ఈ యొక్క గురువులు బాబాలు సాధువులు సన్యాసులు కావచ్చును, యాక్సెప్ట్ చేద్దాం వేదాలలో ఉంటే. ఎందుచేత వేదము ఈశ్వరీయము కాబట్టి, వేదకర్త పరమాత్మ కాబట్టి. అక్కడ అది ఎలాగున్నదో ఇక్కడ ఇది కూడా అలాగే కనబడుతున్నది. ఏమిటా ఇది? మానవ ఆత్మ పశుపక్షాదుల్లో జన్మ తీసుకోదు అని వీళ్ళు ఏదైతే చెప్తున్నారో దీనికి రిఫరెన్స్ లేదు. పరమాత్మ లీలామానుష శరీరం ధరించుతాడు అన్నదానికి రిఫరెన్స్ లేదు. అలాగే పరమాత్మ మానవ శరీరాన్ని శరీరంలోనికి వచ్చి జ్ఞానం బోధిస్తున్నాడు అని చెప్పేదానికి కూడా రిఫరెన్స్ లేదు. ఇవన్నీ నోటి మాటలే. చెప్పేటప్పుడు మొట్టమొదటి ప్రారంభంలో ఒకటితోటే ప్రారంభమయ్యి, ఒక వ్యక్తితో ప్రారంభమయ్యి కొన్ని వందల సంవత్సరాలు అయ్యేటప్పటికి అది విస్తారం వెళ్ళిపోయి అందరిలోనికి ఈ జ్ఞానమే ప్రచారం అయిపోయి ఇదే సత్యం అనుకుంటున్నారే తప్ప అసలు మొట్టమొదట వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి చూస్తే అప్పుడు ఏమి చెప్పాడు ఆ వ్యక్తి? ఆ చెప్పిన వ్యక్తి వేద ప్రమాణాలతో చెప్పుతున్నాడా? మనకి 18 రకాల 8 రకాల ప్రమాణములు కనబడుతున్నాయి, దాంతో చెప్పుతున్నాడా అని ఆలోచించి చెప్పేటటువంటి విధానం పరీక్షించి చేసేవాళ్ళు ఎవరు లేకపోయారు ఆ రోజుల్లో. ఇంత మీడియా లేదు కాబట్టి. ఇప్పుడు మీడియా వచ్చి పడిపోయింది కదా. ఏం చెప్తున్నారో రెఫరెన్సెస్ అడుగుతున్నాం. మేము ఎవరికి వ్యతిరేకము కాదు, ఎవరికి వ్యతిరేకము కాదు, అవిద్యకు వ్యతిరేకం. మీ సిద్ధాంతం ఎప్పుడైతే అవిద్యలోనికి వెళుతుందో దానికి వ్యతిరేకం. మీ సిద్ధాంతం జ్ఞాన ప్రమాణంతో ఉంటే శిరస్సు ఉంచేస్తాం, తిరుగులేదు. మరి మీ సిద్ధాంతం వేద ప్రమాణములతో ఉన్నదా? పరిశీలించండి. మిమ్మల్ని మేము పరిశీలించమని హృదయపూర్వకంగా విన్నవిస్తున్నాం. అంత తప్ప ఇంకోటి ఏమి కూడా కాదు. ఇది అందరం ఒక గూటి కిందకి రావాలి. భారతీయులమైనటువంటి మనమందరము కూడా
వేద ప్రమాణములే, వేద జ్ఞానమే చెప్తున్నాము, వేద సారమే చెప్తున్నాము, వేదాలే చెప్తున్నాము అని చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ఆ వేదాలలో ఏమైతే ఉన్నదో దాని గురించి మనం చెప్పాలి. దాంట్లో మాకు అర్థం కాకుండా ఉన్న విషయాలు ఉంటే ఇవి అడుగుతున్నా ఇప్పుడు ఈ మీడియా ద్వారా, ఈ యూట్యూబ్ ద్వారా అడుగుతున్నా. ఇప్పుడు ఎవరైనా సరే మీరు కామెంట్స్ పెట్టండి. ఏమని అడుగుతున్నాను అంటే, వేదములలో పరమాత్మ లీలా మానుష శరీరం ధరించుతాడు, ఒక్క మంత్రం చూపించండి. వేదములలో పరమాత్మ మానవ శరీరంలోనికి వచ్చి జ్ఞానం బోధిస్తున్నాడు అని చూపించండి. వేదములలో పరమాత్మ ఆ ఆత్మ పశుపక్షాదులలో జన్మ తీసుకోదు, రిఫరెన్స్ ఒక్కటి చూపించండి. వేదములలో వ్యక్తి ఆరాధన ఉన్నది అని రెఫరెన్స్ చూపించండి. ఒక్క మంత్రం చూపించండి చాలు. మరి వేదములో లేనటువంటి మేము ఎందుకు అంటున్నామంటే, మేము వేద జ్ఞానం చెప్తున్నాం అంటున్నారు కాబట్టి, వేద సారమే చెప్తున్నాం అంటున్నాము కాబట్టి, వేద విషయాలే ప్రజలకు బోధిస్తున్నాము అంటున్నారు కాబట్టి, మీరందరూ కలిపి ఇప్పుడు వేదాలు మేము చదువుకున్నాము కాబట్టి ఇప్పుడు మేము అడుగుతున్నాం మిమ్మల్ని, మీరు సత్యాన్ని చెప్పండి మాకు. ఎందుచేత వేదమే ప్రమాణము, వేదమే ఈశ్వర్యమే, వేదకర్త పరమేశ్వరుడు కాబట్టి. మరి ఈ మంత్రం ఏం చెప్పింది? జీవాత్మ మృత్యుకాలమున శరీరమును వదిలివేసినప్పుడు సూక్ష్మ శరీరముతో దాని విద్యమానమయుడును, దానితో మరియు సూక్ష్మ శరీరాస్థ చిత్తముతో ధర్మము అధర్మము పేరు గల శుభ అశుభ కర్మల సంస్కారముల ఆత్మతో వెళ్ళును. అదే మనం చెప్తున్నాం మన భాషలో, సంచితము ఆగామి ప్రారంధము. సంచితము వాడు చేసినప్పుడు, జీవించినప్పుడు ఏమి కర్మలు చేశాడో అవన్నీ కూడా వాడిలోనే ఆ బ్యాగ్లో ఒక బాక్స్లో ఫిల్ అయిపోయి ఉంటవి. వాడు శరీరం విడిచిపెట్టిన తర్వాత వాడు కూడా ప్రయాణం చేస్తుంది, అదే ఆగామి. ఆ తర్వాత వాడు జన్మించినప్పుడు ఈ ఏదైతే ప్రయాణం చేసుకొచ్చో ప్రారంధ రూపంలో వాడు దాన్ని అనుభవిస్తాడు. అందుకే చూడండి, ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాం ఇక్కడ, ఇంతమందిలో కూడా అందరి యొక్క స్థితిగతులు ఒకలాగా లేవు కదా. కారణం ఏంటి? మనం చేసుకున్న పూర్వజన్మ కృతం కర్మ. గత జన్మలలో మనం చేసుకున్న కర్మలే ఈ జన్మలో ప్రారంధ రూపంలో ఆయా విధానాలతోటి మనం అనుభవిస్తున్నాం. ఇది వెళ్ళును. ధర్మముచే అది మనుష్య జన్మమును, వాడు ధర్మ బ్యాలెన్స్ పెరిగింది, బాగా ఉంది, చక్కగా మానవ జన్మ తీసుకుంటాడు. మరియు అధర్మముచే పశుపక్షాదులు క్రిమి కీటకాదులు జన్మమును బొందును. క్లియర్గా చెప్పేసిస్తాడు ఇక్కడ. పశుపక్షాదులు క్రిమి కీటకాలు జన్మం తీసుకుంటున్నారని చెప్పేసి జన్మ జీవాత్మ జ్ఞాన గ్రహణ సామర్థ్యం కలుగుట వల్ల కశ్యప అనగా ద్రష్ట అయి ఉన్నది. అది ద్రష్ట, సాక్షిగా ఉంటుంది జీవాత్మ. ఇప్పుడు మీరు ఉండండి అలాగా. హజరత్ అయ్య చెప్పమ్మా, హ్యాండ్ రైజ్ చేసావు. వీడియో 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 ఆన్ చేయమ్మా, చెప్తాను. పశుపక్షాలు జన్మలు ఇప్పుడు ఇచ్చాను అని అన్నారు కదా సార్. మరి అలాగే ఖురాన్లో కూడా అన్ని జన్మలు ఇచ్చాను అనేసి ఉంది కదా సార్. ఆహా మంచి ప్రశ్న వేసావమ్మా. ఖురాన్ అన్నా కూడా చెప్తాను చూడు. ఖురాన్లో కావచ్చు, బైబిల్లో కావచ్చు, ఆ ఖురాన్లో ఒక పరీక్ష నిమిత్తము జన్మించాను అని ఉంది కదా సార్ ఖురాన్లో. చెప్తానమ్మా, అదే చెప్తాను. ఖురాన్లోను బైబిల్లోను తీసి చూస్తే సృష్టి ఆదిలో వాళ్ళు ఈ పశుపక్షాదుల్ని సృష్టించినట్లుగా అక్కడ చెప్పాడు. ఆడమ్ అండ్ ఈవ్ని సృష్టించి ఆ పక్కటెముకలు తీసి మళ్ళా స్త్రీ పురుషులుగా సృష్టించి నరుని వలె నా పోలికన నరుని సృష్టించదును. నా వలె నా పోలికన నరుని సృష్టించదును అంటే నా వలె అంటే నా అక్కడ నరుడి పోలిక నా పోలిక ఒకటైపోయింది కదా. నరుడు నేను ఒకటైపోయాను కదా రూపధారణలోను. వేదం దగ్గరికి వచ్చినప్పటికీ వేదం ఏమి చెప్పింది? అజన్మ, అభోక్త, అవ్యక్త, అశరీరి,
జనన మరణ రహిత, నిరాకార, నిరంజన, రూపం లేదని ఇక్కడ చెప్తుంది. వేదాలు అవే చెప్తున్నవి. మరి అక్కడ బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, అక్కడ వాళ్ళ జన్మలు ఏ విధంగా జరిగాయి అని ప్రశ్నిస్తే, ఏ విధంగా అంటే నా వలే నా పోలికన, అంటే బైబిల్లో ఉన్న దేవుడు ఏ పోలికతో ఉన్నాడో ఆ పోలికతో అక్కడ వాళ్ళ జన్మలు జరిగాయి. బైబిల్ ఏ విధంగా ఏ పోలికతో ఉన్నాడు, నా వలే నా పోలికన నా నరుని సృష్టించున్నాడు అంటే నరుడి రూపము ఇక్కడ ఆ దేవుడి రూపము ఒకటే అని కనబడుతుంది అక్కడ. అదే బైబిల్లో తీసి చూస్తే 70 మంది చూసినట్లుగా ఒకరితోటి యుద్ధం డైరెక్ట్గా యెహోవా దేవుడి యుద్ధం చేసినట్టుగా, ఆ యెహోవా దేవుడే నాకు గృహము లేకుండా దేశమంతా సంచరిస్తున్నాను, గుడారాలతో నివసిస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఇంకొక దగ్గర అబ్రహాముకి కనబడుతున్నప్పుడు అబ్రహాము కొవ్విన లేగదోడిని వధించి దాని మాంసము ఆ రొట్టెలు తీసుకొచ్చి చూపిస్తే తినినట్లుగా, ఇంకొక దగ్గర చూస్తే నా దక్షిణ హస్తం నిన్ను మోస్తుంది, నా వెనుక పార్శ్వం చూస్తావు, నా ముఖం నీకు కనబడుతుంది చెప్పినట్లుగా ఇన్ని విధాలుగా అక్కడ మనకు బైబిల్లో కనబడుతుంది. ఎందుచేతంటే యెహోవా దేవుడే అక్కడ అటు వారి ఖురాన్ దగ్గర చూసినప్పటికీ అబ్రహాము సంతానమే ఒక దాస్య సంతానము, ఒకరు తన భార్య సంతానమైనప్పుడు ఆ దాస్య సంతానము విడిపోయి అక్కడ ముస్లిమ్స్గా అయిపోయినట్టుగాను ఇవన్నీ బైబిల్లో కనబడుతున్నవి. అలాంటి విషయాలలో అక్కడికి వెళ్ళి చూస్తే నా వలే నా పోలిక నా నదులు సృష్టించేది నన్ను అన్నప్పుడు అక్కడ మనిషి పోలిక ఆ దేవుడి పోలిక ఒకటైపోయింది. వేదం దగ్గరికి వచ్చి చూస్తే వేదంలో నిరాకారం చెప్పేసేసింది. అక్కడ పశుపక్షాలను సృష్టించాను అని అన్నాడు అక్కడ. కానీ వేదం దగ్గరికి వచ్చి చూస్తే ఈ మంత్రంలో వేదం ఏం చెప్పింది, జీవుడు శరీరమును ధరించిన తర్వాత వాడు ధర్మ అధర్మములను బట్టి అనగా శుభ అశుభ కర్మలను బట్టి వాడికి మానవ జన్మ కానీ పశుపక్షాదుల జన్మ కానీ వాడు నేనే ఇస్తాను వాడికి అని ఇక్కడ జరిగింది. మీలాగా నేను శరీరం ధరించడం జరిగింది. పైగా సృష్టి ప్రారంభములో సర్వ మానవులని నేను సృష్టిస్తానని చెప్పడం జరిగింది. యువతీ యువకులుగానే నేను సృష్టిస్తానని చెప్పడం జరిగినది. ఇక్కడ యువతీ యువకులుగా నేను సృష్టిస్తాను అని అన్నప్పుడు వేలాది మందిని ఇక్కడ నేను సృష్టిస్తాను అన్నప్పుడు ఈ వేలాది మంది తల్లిదండ్రులు తయారైపోయారు. ఈ వేలాది మంది తల్లిదండ్రులు తయారైపోయినప్పుడు ఈ వేలాది మంది యువతీ యువకులు వాళ్ళ సంతానం పుడుతుంటే ఒకరికి మళ్ళీ ఒక తల్లిదండ్రులకి ఇంకొక తల్లిదండ్రులకి పెళ్లిళ్ళు చేస్తూ వస్తుంటే ఆ సంతానం అక్రమ సంతానం కాదు. అదే బైబిల్ దగ్గరికి వచ్చి చూస్తే ఆడమ్ నీవు దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆ ఆడమ్ నీవుకి ఆ ఇద్దరికి పుట్టిన వాళ్ళు వాళ్ళ పరస్పరంలో మళ్ళీ వాళ్ళు సంభోగం చేసుకుని మళ్ళీ పిల్లలంటే వాళ్ళని ఏమంటారు చెప్పు తల్లి. వేదమే సర్వ మానవులకు కూడా ప్రామాణిక గ్రంథము, సర్వ మానవులకు ప్రామాణిక గ్రంథము వేదము. వేదాన్ని సరియని విధానాలతో అర్థం చేసుకోలేనటువంటి కారణంగా రకరకాల విభేదాలతోటి రకరకాల మతాలతోటి ఎవరికి బుద్ధికి తోచిన జ్ఞానం వాళ్ళు చెప్పేసేసుకొని మతాల వ్యాప్తి చేసేసుకొని మానవ జాతిని చీల్చేసిస్తారు. దేవుడి పేరుతోటి మానవత్వాన్ని చీల్చేసిస్తారు. దేవుడి పేరుతోటి మతాన్ని సృష్టించేసిస్తారు. దేవుడి పేరుతోటి రక్తపాతాన్ని సృష్టించుకుంటున్నారు. దేవుడి పేరుతోటి కమర్షియల్ వ్యాపారాలు చేసుకొని బ్రతికేస్తున్నారు. ఏమిటి ఇంత దిగజారిపోయింది మానవ సంతతి. కాబట్టి ఇవన్నీ మనకు అనవసరం. మనం నేర్చుకుంటున్నాము, తెలుసుకుంటున్నాము. వేదం అబ్బో పరమేశ్వర కృతము వేదం, వేద జ్ఞానమే ప్రమాణం. కాబట్టి ఇక్కడ మీ అందరికీ సంశయం తీరిపోయింది అని అనుకుంటున్నాను. పరమాత్మయే వాడు ఈ జ్ఞానం చెప్పిన ప్రకారముగా జీవుడు శరీరాన్ని ధరించి ధర్మ మార్గంలో ఉన్నత గతిని చేసుకుంటూ పోతూ ఉంటే మానవ జన్మ వస్తుంది. ఈ మానవ శరీరాన్ని నిర్మించినటువంటి వాడు పరమాత్మయే. శరీరాన్ని ధరించిన తర్వాత జీవుడు వివేక జ్ఞానముతో ఇక్కడ చెప్తున్నాడు మళ్ళా
వివేక జ్ఞానముతో తీవ్రమైన పురుషార్థం చేసుకుంటూ అన్నిటి నుంచి సెటిల్ చేసుకుంటూ వచ్చేస్తుంటే వీడు మోక్షానికి అర్హతను ప్రాప్తం చేసుకుంటాడు. ఆ మోక్ష ప్రాప్తి పరాంత కాలముక్తి. యథేచ్ఛగా ఈ విశ్వమంతా విహరిస్తూ పరమాత్మతో సన్నిధిలో ఉంటూ ఉంటాడు. వాళ్ళు ముక్త జీవులు అంటారు వాళ్ళని. అది ఎప్పుడైతే క్షణమవుతుందో మళ్ళీ మానవ జన్మకు వస్తాడు. ఇంత వివరణాత్మకంగా కనబడుతున్నది. కానీ నువ్వు కర్మ చేసినప్పుడు వివేకముతో వేదానుష్ఠానముగా వేద విహితమైన కర్మలతో నువ్వు కర్మ చేయడం నేర్చుకోవాలి. ఈ పై మాటలు భావాలకు తోచిన మాటలు చెప్పేసుకుని జ్ఞానం చెప్పేసేసుకుంటే అది పనికి రాదు. వేదం ఏమి చెప్పిందో అదే వేదాన్ని ప్రమాణంగా తీసుకోండి. ఇంత చక్కగా చెప్తుంది. ఏమని? జ్ఞాన విజ్ఞానములను సంచయమునర్చవలసిండును. ఏలన పరమేశ్వరుడు దానం శరీరములో జన్మదాత ఉన్నాడు. ఇక్కడ శరీరములకు జన్మదాత అంటే ఎప్పుడు జన్మను మనకి ఇచ్చాడు? శరీరం కల్పం దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ వేదంలో మళ్ళీ ఆమంత్రంలో సార్ పెట్టే నేను అమైథున సృష్టి ప్రారంభంలో అమైథున కర్మతో ఈ శరీరంలో పరమాత్మ సృష్టించాడు అని అక్కడ మనకు కనబడుతుంది వేదంలో. కావున తండ్రి యొక్క మహత్వం గురించి ఆలోచించి, ఎవరు తండ్రి నీకు ఇద్దరు తండ్రులు వస్తారండి. అయ్యా ప్రసాదరావు గారు, మీకేమైనా ఐడియా ఉందండి? మీకు ఇద్దరు తండ్రులు, మీకేమైనా ఐడియా ఉందా? లేదండి. విశ్వేశ్వరరావు గారు, అసలు మనకి తండ్రి ఇక్కడికి ఈ జన్మ తీసుకునేటప్పుడు ఎడుదరికిన్ని యోనులో ఉద్భవించడం జరిగింది కాబట్టి ఒక తల్లి తండ్రి ఇట్లాంటివన్నీ వస్తుంది తప్ప యాక్చువల్ గా అయితే మనకి పరమాత్మే తండ్రి. అలాగే భావించమని చెప్పారు. కరెక్ట్ మంత్రం చెప్తాం. పరమాత్మ మొట్టమొదటి శరీరానికి అనుగ్రహం ప్రసాదించాడు కూడా ఆయన తండ్రి అయిపోయాడు. ఆయన ఒకటి. రెండవ తండ్రి ఎవరు? ఇప్పుడు మనకున్న ఈ జన్మనిచ్చిన తండ్రి. ఈ శరీరాన్ని ఇక్కడ ఇప్పుడు ఈయన ద్వారా మనకు వచ్చింది. అసలు శరీరం రావడానికి మొదట ఆయనే కారకుడు కాబట్టి ఆయన తండ్రి. ఇప్పుడు ప్రజెంట్ ఈ శరీరానికి తండ్రి ఈయన. ఇద్దరు మనకు తండ్రులు. ఇంకొక తండ్రి కూడా ఉంటాడు సార్. ఆయన ఎవరు? గురువు అండి. జ్ఞానాన్ని బోధిస్తున్న గురువు మనకి తండ్రి. పితృ సమానులే. రామానుజు గారు అంతేనండి. గురువు తండ్రి మనకి. గురువు తండ్రి, ఈ జన్మనిచ్చిన తండ్రి ఈ తండ్రి, మొట్టమొదటి శరీరాన్ని ప్రసాదించిన ఆత్మ తండ్రి పరమాత్మ. అది సరే. కావున తండ్రి యొక్క మహత్వం గురించి ఆలోచించి అది జీవితంలో శ్రద్ధను తల్లిగా స్వీకరించాలి. శ్రద్ధ ఉండాలండి దేనికైనా సరే. ఆరంభ సూరత్వం పనికి రాదు. బాగా ఆలోచించి ఇది నా గమ్యాన్ని చేర్చేస్తుంది, నా లక్ష్యాన్ని భేదిస్తుంది, ఇది సత్యమైనటువంటిది, ఓకే అని మొట్టమొదటే త్రికాలదర్శిగా అయ్యి ఆ కార్యాన్ని మీరు చేపట్టాలి. చేపట్టినప్పుడు మీరు చాలా శ్రద్ధతోటి ఆ కార్యం ఎండింగ్ వరకు కూడా మీరు ఉండిపోవాలి దాని మీద. అప్పుడు దాని ఫలితం మీకు వచ్చేస్తుంది. శ్రద్ధను తల్లిగా స్వీకరించండి. సోమర్థానాన్ని ఎప్పుడు కూడా దగ్గరికి రానివ్వకండి. అది సార్ 7:30 అయిపోయింది. ఆఫ్ చేసుకుందాము. ఏదైనా సంశయాలు ఎవరికైనా ఉన్నాయా అండి? అర్థమైంది సార్. ఇప్పుడు ఖురాన్లో వేదంలో మైథున సృష్టిలో చాలా మందిని సృష్టించాడు దేవుడు. ఈ ఖురాన్లో ఒక జంటనే సృష్టించాడు. అక్కడ వస్తుంది. అమ్మా నీ వీడియో ఆన్ చేసి మాట్లాడమ్మా. సార్ అన్ని గ్రంథాలు ఒకటే అనుకునే వాళ్ళకి ఇది బాగా క్లియర్ అవుతుంది అని అనిపిస్తుంది సార్. అంటే వేదంలో చాలా మందిని సృష్టించాడు కదా మైథిలి సృష్టిలోని దేవుడు. ఈ ఖురాన్లోకి వచ్చేటప్పటికి ఒక్క జంటనే సృష్టించాడు. అప్పుడు చాలా తేడా వచ్చేసింది కదా సార్. క్లియర్ అవుతుందని అనుకుంటున్నాను. అన్ని గ్రంథాలు ఒకటే అనుకునే వాళ్ళకి ఇది క్లియర్ అవుతుందని నాకు అనిపిస్తుంది సార్. ఓం జౌ శాంతి. ఓం అంతరిక్షగం శాంతి. ఓం పృథివీ శాంతి. ఓం ఆప
ఆపః శాంతిః ఓం ఓషధయః శాంతిః ఓం వనస్పతయః శాంతిః ఓం విశ్వే దేవాః శాంతిః ఓం బ్రహ్మ శాంతిః ఓం సర్వగం శాంతిః ఓం శాంతిరేవ శాంతిః ఓం సామా శాంతిరేధి ఓం శాంతి 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 ఓం నమః.